హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనము బీట్రూట్ తోటి సింపుల్గా అయిపోయే ఒక రైస్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇక్కడ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా పొడిగా తరిగి వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక బీట్రూట్ను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 కప్పు నీళ్లు వేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. బీట్రూట్ బాగా మెత్తగా అయ్యే వరకు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీట్రూట్ మంచిగా ఉడికిపోయింది. దంచిన వెల్లుల్లిపాయ మరియు గ్రేటెడ్ కోకోనట్ అంటే తురిమిన కొబ్బరిని కూడా వేసుకొని హై ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాలు ఇలా తిప్పుకొని ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న రైస్ని, ఇక్కడ బీట్రూట్కి సరిపడా రైస్ని వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బీట్రూట్లో సాల్ట్ వేసుకున్నాము. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ను మళ్ళీ వేసుకున్నాను. వేసుకొని బాగా సాటే చేస్తే బీట్రూట్ రైస్, బీట్రూట్ తాలింపన్నం ఎలా అయినా చెప్పచ్చు, రెడీ. ఇది లంచ్ బాక్స్కి ఒక మంచి రెసిపీ అని చెప్పవచ్చు. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రైస్ను జస్ట్ రైతా లేదా పాపడ్ అండ్ చిప్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే ఒక సింపుల్ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.